నాకు చాలా బలుపు ఎక్కువ. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రా. నీకు కమ్ బ్యాక్. ఎందుకు అడుగు తినడానికి? ఏమే లపాకి ముంజ అనిత ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడి నుంచి ఏరుకొస్తారో తెలియదు కానీ ఇలాంటి పెచ్చ కంపలందరినీ ఏరుకుని వస్తారు. రామస్వామి సార్, రాయవయ్య ఎఫ్ఐఆర్. ఇటు బలిసి కొట్టుకున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా? తోడలేరంట. ఏందే బెదిరిస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దు గాని. మోడీకి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఓ పక్కన జగన్ గారిని దువ్వుతూ ప్లాన్ బిగా ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ బిస్కెట్లు వేస్తే చాలా, ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలా, అలా పడి ఉంటాడు అని చెప్పి అటు చూడు బే. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు బాబోయ్ రెచ్చగొక్కనాడు. ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. రెచ్చగొక్కనాడు. అరే మీరు యువకులేంట్రా? అసలు ఒక సినిమాలో ఉంది కదరా జోకు. ఈ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. ఆడిదేంటిది? యువశక్తే. కొంచెం గుర్తు చేయండి ఆడిదేంటిది. అది ఆడిదేదో పెట్టి పెట్టండి. ఆడిది కూడా ఒక్క పీకు పీకుదాం. వీళ్ళందరూ అంట యువకులంట. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఒక యువకుడు, అండ్ ఈ పెంటగాడు, ఈ పీకే గాడు ఒక యువగాడు. మగాళ్ళని ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. ఏంటి నీ కేసులు చదువుతా ఉండు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రాలకి దేశాలకి మా మీద మళ్ళీ ట్యాక్సులు నెత్తి మీద ట్యాక్సులు వేసేసి అందుబాటులోకి వచ్చావురా. పేదోడు మధ్య తరగతోడు మేము అందరం కలిసి కష్టపడి సంపాదించుకున్నదంతా మీ పోస్తే దీని బదులు ట్రైన్స్ లోకి వెళ్ళి అప్పా ఏదైనా ఇవ్వండి, బాయా ఏదైనా ఇవ్వండి అంటే అర్థం కదరా డబ్బులు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జగన్ గారి వెంట్రుకు కూడా పీకలేరు. వెంట్రుకు కూడా పీకలేరు అని అన్నది కాబట్టే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆమె వెంట్రుకులు ఆమెనే పీక్కుంటుంది. ఈ పవన్ అంది ఇది సార్ నా బ్రాండ్. ఏదో మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. ఈ పవన్ అంది ఎన్ని 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. చెప్పుతో కొట్టాలి. మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది. అప్పుడు దాకా నీకు లెగదు. అప్పుడు దాకా పడిపోయి ఉంటది. అప్పుడు దాకా రాజకీయాల మీద అవగాహన ఉండదు. అప్పుడే రాజకీయం మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు దాకా నిద్రపోతున్నావా? షూటింగ్లు పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో నీకు ఖాళీ దొరికినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి నేనున్నానమ్మా, తగుదునమ్మా, అమ్మ అక్కడ సమస్య ఉందమ్మా, అమ్మ ఇక్కడ ఏడుస్తున్నారమ్మా, అమ్మ 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 అని గుండెలు బాధేసుకుంటావు. నీలాగే పెచ్చవాగుడు వాగి బజారు మండలతో ఫేమస్ అయిపోయింది. ఆంధ్ర లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దు గాని ఉండు, వెయిట్ చేయి. కూటమి నేతలను నోటికొచ్చినట్టు తిట్టింది. రోడ్ను బాగా బజార్ ముంజేలాగా బలిసి ఈ మధ్య ఇలా తయారయ్యావు నువ్వు. దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్ బుక్ లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టు తెలియవస్తోంది. ఇప్పుడు చాలా రెచ్చిపోతున్నావు అనిత. నెక్స్ట్ నీకే ముహూర్తం. లక్ష్మణ్ రెడీయా? రెడీనా? ఆడదానిలా ఉండు, రెచ్చిపోకు. మీరు మీ అమ్మ జాగిరా, మీ అత్త జాగిరా, లేకపోతే మీ బాబు జాగిరా?
మీరు ఎంత రెచ్చిపోయినా పేటిఎం గాళ్ళు మారింది. పేటీఎం బ్యాచ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. తప్పుకుంటున్నారు. మీలాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఇరుక్కుని ఎంత తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు వస్తున్నాయి. జగన్ మామయ్య మీలాంటి ఎల్లులపై రేఖలు ఎన్నొచ్చినా ఎగిరిపోవాల్సిందే గాలికి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. యా జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయడరా, పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి. తప్పు 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 తప్పుగా మాట్లాడు. నీడు కాపాడుకోలేడు. వీడికి మళ్ళీ వచ్చా అయ్యా జెడ్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, ట్రిపుల్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, ట్రిపుల్ ఇవ్వండి అయ్యా. అయ్యో ట్రిపుల్ అంటే అంటే ఆడి సీక్రెట్ బుక్ ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు ట్రిపుల్. నాకు చాలా బలుపు ఎక్కువ. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రా నీకు. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. చాలా ముచ్చట పడుతున్నావు కదా. పరబ్రహ్మం పని మొదలు పెడదామా? సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ ఎలా టేకప్ చేయాలి? అయిపోయాడు బాబాయ్ గడు అయిపోయాడు. సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ తో చాలా మంది పెడుతూ ఉంటారు. వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. అరెస్టుకు రంగం సిద్ధమైందా? నీ తాడు పట్టకన్ తెగ. రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్టుకు రంగం సిద్ధమైందా? రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని కళ్యాణ్ని ఒరే తుర్రే అని మాట్లాడతా ఈ రోజు. పొరపాటున గారు వచ్చిందేమో నా నోటమట. ఇప్పుడు గారు గీరు కూడా రాదు. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? నేను నా ఇష్టానికి మాట్లాడతా. తట్టుకోగలిగితే తట్టుకో పవన్ కళ్యాణ్. ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే. యా జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయడరా, పవర్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆధారాలను పరిశీలించి ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.